శుభోదయం, గుడ్ మార్నింగ్. నేను ప్రస్తుతము చిత్తూరు కట్టమంచి చెరువులో ఇటు రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాను. అంటే వినాయక నిమజ్జనం చేసే స్థలంలో ఉన్నాను. ఇక్కడ నగరపాలక సంస్థ వాళ్ళు కట్టమంచి చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన, అంచనా వ్యయం 259 లక్షలు, అంటే 2.59 crores, నాన్ ప్లాంట్ గ్రాంట్ నిధులు. తేదీ 4/11/2015, 4/11/2016 ఈరోజు. అంటే ఈ తేదీ కరెక్ట్గా సంవత్సరం అయింది. దీనికి ప్రముఖులంతా వచ్చారు శంకుస్థాపకులుగా. గోపాలకృష్ణారెడ్డి గారు, నారాయణ గారు, శివప్రసాద్ గారు, గౌనవాన్ శ్రీనివాసులు గారు, ముద్దుకృష్ణనాయుడు గారు, సత్యప్రభ గారు, సునీల్ గారు, సిద్ధార్థ జైన్ గారు, సుబ్రహ్మణ్యం గారు, అన్నపూర్ణ గారు. మనం దురదృష్టవశాత్తు మనం కటారి అనురాధ గారిని పోగొట్టుకున్నాము. ఆవిడే కానీ బతికి ఉండుంటే ఈరోజు నగరపాలక సంస్థ ఈ దీనావస్థలో ఉండదు, ఇంతటి అవినీతిమయం అయి ఉండేది కాదని నా ప్రగాఢ విశ్వాసం. రైట్, ఇప్పుడు ఈ 2.59 కోట్లకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టుని ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉందని, ఆ అంచనా వ్యయానికి మీరు చేస్తున్న సుందరీకరణ పనులు ఏమేమిటి, ఏ రూపంలో ఉంటాయి, ఎలాగ చేస్తారనే ఉద్దేశాన్ని నేను ఆర్టీఐలో చాలా కాలం క్రితమే ప్రశ్నించేస్తే, ఆర్టీఐలో బ్రహ్మాండంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు డెప్యూటీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ హోదాలో డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఏమని? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండదుట. అంటే ఇది వాళ్ళ బాబు సొమ్ము, వాళ్ళ జోబులో సొమ్ము అన్నట్టు, ఎవరికి చెప్పక్కర్లేదన్నట్టు. డిపిఆర్ ఏముంటుందండి కట్టమంచికి, డిపిఆర్ ఏం లేదే అని 2 నెలల పాటు నన్ను తెప్పించి తర్వాత కూడా రైటింగ్లో ఇదే ఎండార్స్మెంట్ ఇచ్చారు. సిగ్గుచేటు ఇలాంటి ఉద్యోగస్తులు మనకి ఉండడానికి. అలాగే కట్టమంచి చెరువు సుందరీకరణ భాగంగా ఉండే నీళ్ళనంతా ఖాళీ చేసేసేసి కొత్త నీళ్లు నింపుతామని ఊరంతా చెప్పుకున్నారు. దానికి సంబంధించి ఒక ఇరిగేషన్ శాఖలోను అటు మున్సిపల్ శాఖలోను ఆర్టీఐలో వేశాను. ఎంతటి దీనావస్థ స్థితిలో ప్రభుత్వం నడుస్తుందో మీరే చూడండి. ఆర్టీఐలో కట్టమంచి చెరువు చేశారు, మీరు ఎలా నింపుతారు, ఆ ప్రతిపాదనలు ఏమిటని అడిగితే ఇరిగేషన్ శాఖ వాళ్ళేమో మాకు సంబంధం లేదు, the action of emptying of tank was taken by the Municipal Corporation Chittoor. The proceedings may be obtained from the Municipal Corporation Chittoor అని చెప్పి ఇరిగేషన్ శాఖ వాళ్ళు 6/2 నాకు ఎండార్స్మెంట్ ఇచ్చారు. అంటే ఏంటి అర్థము? నాకు సంబంధం లేదు, అంతా మున్సిపాలిటీ వాళ్ళే చేసుకుంటున్నారు అని వాళ్ళని అడిగి తీసుకోండి అన్నారు. సరే, వాళ్ళు కాదు కదా, వీళ్ళని అడగాలేమో అని మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళని మళ్ళీ ఇంకొక ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా ఫైల్ చేస్తే ఈ సోకాల్డ్ ఇంజనీర్ గారు, ఎవరండి, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, కట్టమంచి చెరువు ఖాళీకి సంబంధించినవి కానీ మళ్ళీ రీఫిల్ చేసే విషయాలు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అడగండి అన్నారు. ఎంత దీనావస్థలో ఉందో చిత్తూరు గుర్తుంచుకోండి. సిగ్గుందా ఈ అధికారులకి? ఒకరు చాడీలు చెప్పుకోవడం, కప్పదాట్లు చేయించడము, బక్ పాసింగ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేయకుండా ఇంకొకరికి మీద నెట్టేసి క్రెడిట్ కావాలంటే వాళ్ళు తీసుకోవడం, తప్పులు జరిగితే ఇంకోటి మీద వేసేయడంలో నడుస్తోంది. సిగ్గుంటే ఈ అధికారులు జవాబు చెప్పాలి. ఈరోజు మొన్న వినాయక చవితి సందర్భంలో 100 లీటర్ల నీటిని ఎన్టీఆర్ జలాశయం నుంచి ఇక్కడ కట్టమంచి చెరువుకి కేవలము మున్సిపల్ అధికారుల చొరవతోనే నింపి మీరు ఇప్పుడు చూస్తున్నారు ఎంతటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఎలా పడున్నాయో. ఇది దరిద్రమా నిమజ్జనమా? నా ఉద్దేశంలో నాకే అర్థం కావట్లేదు. ఈ నీళ్లు అక్కడి నుంచి డ్రా చేసుకోవడానికి మున్సిపల్ అధికారులకి ఏం పవర్స్ ఉందని అడుగుతాను. నిజంగా చెప్పాలంటే చాలా ఏళ్ల క్రితము మున్సిపల్ అధికారులు వాళ్ళకి యోగ్యత లేదు, కట్టలేమని తెలిసిన తర్వాత ఎన్టీఆర్ జలాశయం ప్రాజెక్ట్ని ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చి టర్న్కీ బేసిస్లో ప్రాజెక్ట్ని అప్పగించారు. ఆ ప్రాజెక్ట్ అయిపోయి 25 సంవత్సరాలు అవస్తున్నా కూడా ఇంకా మున్సిపల్ అధికారులు దాన్ని వాపస్ తీసుకోలేదు. టైమ్ అండ్ అగైన్ అంటే పలుమార్లు ఇరిగేషన్ వాళ్ళు మున్సిపాలిటీకి లెటర్లు రాసి మీ ప్రాజెక్ట్ మీరు తీసుకోండి అయ్యా, మా డిపాజిట్ మీకు వాపస్ చేసేస్తాము అని కరెస్పాండెన్స్ రాసినా కూడా మున్సిపల్ అధికారులు దాని మీద చొరవ చూపలేదు. అంటే పెత్తనం చెలాయించడానికి సిద్ధపడుతున్నారు కానీ మాత్రము వీళ్ళకి మనసు రావట్లేదు. అంటే ఎంతసేపు ఎక్కడ వీలవుతుందో అక్కడ దోచుకుందాము, ఎక్కడ వీలవుతుందో అక్కడ మనం తప్పుకుందాము, లేదంటే తలెత్తుకు తిరుగుదాం, తెల్లబట్టలు వేసుకుందాం. ఇంత తప్ప చేసింది సాధించింది ఏమీ లేదు. ఈరోజు 1 year అయిన తర్వాత 2,59 లక్షల సంబంధించిన సుందరీకరణ పనులు ఏమొచ్చాయి, ఏం చేశారు,
అని నేను ప్రశ్నిస్తున్నా. 2.59 కోట్లు నాకు తెలిసినంత వరకు ఏం ఖర్చు పెట్టా అనడానికి ఏమీ లేదు. ఉన్న నీళ్ళని ఖాళీ చేశారే తప్ప కొత్తగా నింపడానికి అనేది ఇంపాసిబుల్ థింగ్. బుద్ధున్నవాడు, జ్ఞానం ఉన్నవాడు నింపడానికి ప్రయత్నించాడు. ఇంకా రోడ్డు ఏమీ జరగలేదు. సో సంవత్సరానికి 2.59 crores మీకు శాంక్షన్ అయిన ఫండ్స్ వృధాగా పడుంది అనుకోవాలా, లేకపోతే ఎవరైనా ప్రస్తుతానికి టెంపరీగా వాడుకుని వడ్డీకి తిప్పుకుంటున్నారా? నాకు అన్ని అనుమానాలు ఉన్నాయి. నేను కానీ ఇన్స్పెక్షన్ ఆఫ్ రికార్డ్స్ చేద్దామని మొదలెట్టారంటే ఒకరు కూడా తలెత్తుకోలేరు, ఒకరు కూడా ఉద్యోగాల్లో ఉండరు. తస్మాత్ జాగ్రత్త.